ఒక ఆలోచన మాత్రం చెప్తా నేను మన మధ్యలో మాట ఎందుకో ఆ మాట గుర్తొచ్చింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ఇక్కడ యేసు ప్రభు నమ్ముకున్న వారి గురించి 2 మాటలు చెప్పారు చదువుకున్న భాగములో. మీరు లోకమునకు వెలుగై ఉండాలి. రెండోది, మీరు కొండ మీద ఉండు పట్టణము వలె ఉండాలి. ఎక్కువ తగ్గించు. ఇక్కడ వెలుగు అని ఉంది. వెలుగు చీకటిని తరిమి వేస్తుంది. నాన్న చూడాలి, వెలుగు చీకటిని తరిమి వేస్తుంది ఒకటి. రెండోది, వెలుగు అనేకులకు మార్గదర్శిగా ఉంటుంది. అనేకులకు మార్గదర్శి. నాన్న వినాలి, ఒకటి చెప్పాను, వెలుగు చీకటిని తరిమేస్తుంది. రెండోది, వెలుగు అనేకులకు మార్గదర్శిగా ఉంటుంది. మూడో విషయము, వెలుగు భయాన్ని తరిమేసి ధైర్యాన్ని ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. వెలుగు భయాన్ని తరిమేసి ధైర్యాన్ని ఇస్తుంది. చూసారా, వెలుగు అంటే దేవుడు మనల్ని వెలుగు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే చీకటి సంబంధాలుగా మనం జీవించకూడదు. మనలో చీకటి రాకూడదు, మనం వెళ్ళిన చోట చీకటి ఉండకూడదు. హల్లెలూయా. మనలోకి మనం వెళ్ళిన చోట చీకటి ఎంత గంతండి దేవుడు మనకిచ్చింది. ఒకప్పుడు మన చీకటి సంబంధం, మన ఇప్పుడు వెలుగు సంబంధం. సరే, ఇప్పుడు ఆలోచిద్దాం, చీకటి ఎప్పుడు వస్తుంది? చీకటి ఎప్పుడు వస్తుంది? అంటుందా? గట్టిగా చెప్పండి. వెలుతురు లేనప్పుడు కాదు, వెలుగు ఆరిపోతే చీకటి వస్తుంది. లేనప్పుడు, ఇది లేనప్పుడు. నార్మల్ భాష మాట్లాడబోక. ఇంకా కరెంట్ ఆగిపోతే చీకటి వస్తుంది, లైట్ వెలిగితే చీకటి వెళ్ళిపోద్ది. చీకటి ఎప్పుడు వస్తుంది అంటే వెలుగు ఆగిపోతేనే చీకటి వస్తుంది. వెలుగు ఉన్నంత వరకు చీకటి రాదు. రెండోది, వెలుగు ఏమని చెప్పాను? అనేకులకు మార్గదర్శిగా ఉంటుంది. రెండోది, వెలుగు ఏంటంట? భయాన్ని తరిమివేసి ధైర్యాన్ని ఇస్తుంది. అంటే వాక్యానుసారంగా జీవించే వారిలో పాపం ఉండదు. చెప్పాలి, పాపము ఉన్నవారు వాక్యానుసారం ఉండరు. పాపం ఉన్నవారు రైట్. మార్గదర్శి అంటే ఏంటంటే మనము నడుచుకుంటూ ఇతను నడిపించేవారు. మనం నడుచుకుంటూ చెప్పాలి అది. మూడోది ఏం చెప్పాను? మనం ధైర్యాన్ని తెచ్చుకొని ఇతరులకు ధైర్యము, మనం భయపడుతూ ఇతరులకు ధైర్యం చెప్తే ఎలా ఉంటుందంటే, భయపడకురా, నీకేం కాదురా అన్నట్టు ఉంటుంది. వినేవాడు కూడా అంటాడు, నువ్వే ఒక పిరికి దానిలాగా ఉండవు, నాకే నువ్వు చెప్పేది అంటాడు కదా. సో ఇది వెలుగు. 3 మాటలు చెప్పాను. రెండోది, మనం ఎవరంట? కొండ మీద ఉండే పట్టణము. చెప్పండి, కొండ మీద ఉండే పట్టణము అనేకులకు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అనేకులకు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కొండ మీద ఉంటుంది కదా, అది ఎవరికి మరుగై ఉండదు. కొండ ఎవరు తెలుసా? మన ఆరాధించే యేసు ప్రభుల వారు. హల్లెలూయా.
కొండ ఎవరు? మన ఆరాధించే యేసు ప్రభుల వారు. కొండ మీద ఉండు పట్టణం అంటే యేసు క్రీస్తు బండ మీద కట్టబడిన వ్యక్తి అయినా, కుటుంబమైన, సంఘమైన. బండ మీద, ఏ బండది? క్రీస్తు అనే బండ మీద, ఆ కొండ మీద కట్టబడి ఇల్లు. అది ఎలా ఉంటుందంటే అనేకులకి ఆకర్షణీయంగా ఉంటుంది. కొండ కింద కట్టబడితే ఎవరు కనిపిదా ఇల్లు? కొండ కింద చెప్పుతలే ఎవరికి కనిపించదు. నువ్వు 7 అంతస్తుల మేడ కట్టినా కనిపించదు. కొండ మీద చిన్న పూరి గుడిసి కట్టినా కొన్ని కిలోమీటర్లు కనిపిస్తుంది. అంటే యేసు క్రీస్తు అనే బండ మీద కట్టబడిన పట్టణంగా నువ్వు ఉంటే నువ్వు అనేక కళ్ళల్లో దీవించబడిన వ్యక్తిగా కనిపిస్తావు. అది అర్థం. ప్రైజ్ ది లార్డ్. అనేకులకు ఎలా కనిపిస్తావు? దీవించబడిన వ్యక్తిగా కనిపిస్తావు, ఆశీర్వదించబడిన వ్యక్తిగా కనిపిస్తావు, దేవుని చేత మేలులు పొందిన వ్యక్తిగా కనిపిస్తావు. నువ్వు కొండ మీద లేకుండా కొండ కిందకు పెట్టుకొని ₹1,00,000 పట్టు చీర కట్టిన ₹1,00,000 పట్టు చీర కట్టిన నువ్వు ఎలా కనిపిస్తావు అంటే ఎవరికి కనిపించదు. నువ్వు కొండ మీద ఉండి ₹100 చీర కట్టిన పట్టు చీర అనుకుంటారు. హల్లెలూయా. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? నువ్వు ₹100 డ్రెస్ కూడా వెయ్యి, కొండ మీద నిలబడు, ఆ డ్రెస్సే నేను ఆకర్షణ తీస్తుంది. నువ్వు కొండ కింద ఉండి ₹10,000 కోట్ వేసిన బెచ్చగళ్ళగానే కనిపిస్తావు. నీ ముఖం అంటే కనిపిస్తావా? మాసిపోయిన ముఖం వేసుకుంటూ కనిపిస్తావు. కొండ మీద ఉండే పట్టణం మనం ఎలా ఉండాలంటున్నా? కొండ మీద ఉండే పట్టణంగా ఉండాలి. అది అనేకులకు ఆకర్షణీయంగా ఉంటుంది. రెండోది, కొండ మీద ఉండే పట్టణము చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారికి ధైర్యాన్ని ఇస్తుంది. కొండ కింద ఉన్నారనుకో, అబ్బా ఇదేంటంటే వాళ్ళు అక్కడ ఉన్నారులే, నాకేం భయం లేదనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కింద ఉండే వాళ్ళకి ఏమనిపిస్తుంది? వాళ్ళు అక్కడ ఉన్నారులే, నాకేమీ భయం లేదు, కేక పెడితే పరిగెత్తి వస్తారులే, వస్తారా రారా అవుట్ ఆఫ్ క్వశ్చన్. అది ఒక ధైర్యం, ఒక ధైర్యం వస్తుంది. ఒకరోజు ఒక సువార్తకి వెళ్ళే నేను ఒంటరిగా వస్తూ ఉన్నాను. ఇంచుమించుగా సమయం 7:30, 8 అయిపోయింది. చీకటి, ఒక్కడే సైకిల్లో వస్తూ ఉన్నాను. వాస్తవంగా ఆ మార్గ మధ్యంలో నేను వెళ్ళేటప్పుడు ఇల్లు ఏం కనిపించలేదు. అంటే ఈవినింగ్ కదా, పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయినా సైకిల్లో. చాలా దూరం మధ్యలో ఇల్లే లేదు. ఒక చోట వస్తే మాడి తోట కాపలా వాళ్ళు ఉన్నారు. ఆ మాడి చెట్ల మధ్యలో ఆ కర్రలు కట్టి దాని మీద గుడి చేసుకుంటారు వాళ్ళు. చెట్లు కర్ర మీద గుడి చేసుకుంటారు వాళ్ళు. అంటే పాములు గిమ్ములు వస్తాయని కింద పైన వేసుకుంటారు. అక్కడ ఒక దీపం పెట్టుకున్నారు వాళ్ళు. నేను దారిలో వస్తున్నా, ఎవరు లేరు ఇక్కడ, ఎట్లా మనం ఎంత దూరం పోవాలని అనుకుంటూ వస్తున్న భయంతో ఒక లైట్ కనిపించింది. ఆ లైట్ కనిపిస్తే మనుషులు మాట్లాడుతున్నారు. ఆ లైట్ చూసి ఆ మాటలు వినేలోపు ఇక్కడ మనుషులు ఉండాలి అనుకొని ఆ భయం ఎలా వెళ్ళిపోయిందో ధైర్యం వచ్చేసింది. కొట్టలు చప్పట్లు గట్టిగా వస్తాయి. అప్పటి వరకు ఉన్న భయము వెళ్ళిపోయింది. సో వాళ్ళు అక్కడ నాకు తెలిసిన వాళ్ళు కాదు, వాళ్ళు నాతో మాట్లాడాలనుకోలేదు, నేను మాట్లాడుకోనుకో అక్కడికి వెళ్ళాలని కూడా అనుకోలేదు. అది ఎందుకు కనిపించింది? ఎక్కడ ఉండడం వాళ్ళకి కనిపించింది? అది చెప్పు నాన్న. పైన ఉండడం వల్ల కనిపించింది. అందుకే ప్రభు అంటాడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో, మీరు పై వాళ్ళే కానీ కింద వాళ్ళగా ఉండరు. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంట? దేంట్లో? ఆస్తిలో, అంతస్తులో, డబ్బులో, కులంలో, మతంలో, జాతులో కాదు, ఆత్మీయతలో పైవారు. దేవునికి స్తోత్రం. దేంట్లోనన్నా చెప్పాలి, ఆత్మీయతలో పైవారు అందరు కనిపిస్తాం. ఒకప్పుడు సాక్ష్యం చెప్తుంది మీకు. ఒకప్పుడు ఎక్కడో చీకట్లో ఉన్న జేహెచ్ఎం ఇది, కొండ కింద ఉన్న జేహెచ్ఎం ఇది, ఆదరణ లేనిది, ఎవరికి తెలియదు జేహెచ్ఎం అంటే. అస్సలు
మూడో కంటికి కూడా తెలియదు ఇది. అంత చిమ్మ చీకట్లో ఉంది. అక్కడ ప్రార్థన దీపాన్ని వెలిగించాను. హల్లెలూయా. ఏ దీపం నాన్న? ప్రార్థన దీపాన్ని అది వెలుగీయడం ప్రారంభించింది. ఆ వెలుగు ప్రారంభించి ఈరోజు అది పట్టణం మీద కట్టబడిన కొండ మీద కట్టబడిన పట్టణంగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎవరిని అడిగినా జేహెచ్ఎం మినిస్ట్రీ ఎక్కడ ఉందంటే శ్రీకాళహస్తిలో ఉంది. మనం చెప్పక్కర్లే, వాళ్ళకి అర్థమైపోయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఇది నాన్న? కొండ కింద నుండి పైకి లేపబడింది. చిమ్మ చీకటి నుంచి వెలుగుమయంగా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన మినిస్ట్రీ అనేకులకు వెలుగునిత్యమయంగా మార్చబడింది. రాబోయే సంవత్సరములో ఈరోజు అక్కడక్కడ అనేక పండగలు జరిగేలాగా మన మినిస్ట్రీలో కూడా పెద్ద పండగలు జరగబోతాయి. హల్లెలూయా. అది ఎలాగంటే ఎక్కడో మారుమూల స్థాపించబడినటువంటిది. ఈరోజు గుడారాల పండుగ లక్షల మంది వస్తున్నారు, సంతోషపడుతున్నారు. అది ఎక్కడ ప్రారంభించబడిందంటే చనిపోయిన శవాలని పాతి పెట్టినటువంటి ఎదురు కర్రలతోటి శవాన్ని పాతి పెడతారు కదా, ఆ పాడి కర్రలతోటి అన్నం చేసుకొని తిన్నాడు దైవజనుడు. పనికిరాదని ఎక్కడో దెబ్బలో పడవేసినటువంటి కిరోసిన్ డబ్బా, ఆ డబ్బాని తీసుకెళ్ళి దీపంగా వెలిగించి పెట్టుకున్న ఆ హోసన్న మినిస్ట్రీ ఈరోజు ప్రపంచంలో కొండ మీద ఉండే పట్టణంగా మార్చబడింది. కొద్దాం చప్పట్లు గట్టిగా వస్తాయి. ప్రపంచంలోనికే కొండ మీద ఉండే పట్టణంగా మార్చబడింది. అంత పెద్ద మినిస్ట్రీ తయారవడానికి కారణం ఒకే ఒక వ్యక్తి, ఆయన పరిశుద్ధుడైన యేసన్న గారు. హల్లెలూయా. ఆయన ద్వారా వెలిగించబడిన దీపం అనేకుల్ని వెలిగించింది. ఆయన ద్వారా కట్టబడిన పట్టణము ఈరోజు ప్రపంచ దేశాలకి పట్టణంగా మార్చబడింది. గొప్ప సాక్ష్యం ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మార్చబడి లేమల్లిలోనే ఒక రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ఎక్స్ప్రెస్లు ఆగేలాగా చేశాడు దేవుడు. అక్కడ కొట్టాలి చప్పట్లు గట్టిగా. ప్రతి ఒక్క ఎక్స్ప్రెస్లో కూడా ట్రైన్ ఆగేలాగా చేశాడు. ఒక మారుమూల ఉన్నటువంటి చిన్న విలేజ్ లేమల్లి ఈరోజు అంత స్థాయికి ఎక్కబడింది. మనకు కూడా దేవుడు అంచెలంచెలుగా ఎదిగించి అక్కడ లేమల్లి ఇచ్చినట్టు మనకు బెయేర్షెబా తోటనిచ్చాడు దేవుడు. కొట్టాలి చప్పట్లు గట్టిగా వస్తారు. ఈ సంవత్సరమే అది స్థాపించబడుతుంది. బెయేర్షెబా తోటలో యెరూషలేము పండగలు అది స్థిరపరచబడాలి, అది వెలుగుమయంగా మార్చబడాలి, కొండ మీద ఉండే పట్టణంగా అది మార్చబడుతుంది. బిడ్డలారా, ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒంటరిగా నేను ప్రారంభించిన, ఎక్కడో అగాధములో ప్రారంభించినటువంటి ఈ ప్రేయర్ పవర్ టీం అనేక రాష్ట్రాలు వెలిగించబడింది. అలాగా మనము కూడా, నీవు కూడా మాట వింటూ నువ్వు కూడా ఎలా ఉండాలంటే ఒక వెలుగుగా మార్చబడాలి. చీకటిని తెచ్చుకొని లోపల పెట్టుకొని వెలుగుని ఆపేయకూడదు. నువ్వు వెలుగుతూ ఉంటే చీకటి నీ దగ్గరికి రాదు. నువ్వు వెలుగుతూ ఉంటే ఏది నిన్ను ఆర్పేయదు. అలాగా ఎదగాలి. అలాగా నిన్ను ఒక వెలుగుగా, నిన్ను కొండ మీద ఉండే పట్టణంగా దేవుడు మార్చునుగాక. అలా నువ్వు మార్చబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా.